కెరియర్కు మీ కెరియర్కు ఏమన్నా పోలికలండి? నేను సర్పంచ్ నుంచి వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చినా సర్పంచ్ నుంచి. మా కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? 1912 నుంచి రాజకీయాల్లో ఉంది. అంటే మీరు రాజకీయాలు అని తెలియనప్పటికే మా కుటుంబం ఇంకా రాజకీయాల్లో ఉంది. ఎవరైనా వచ్చి మాకు అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ చూపిస్తున్నారు. ఎంత అన్యాయంగా మాట్లాడతారండి. అసలు ఫస్ట్ పాయింట్, మీ అడ్రస్ ఎక్కడా అని. ఎక్కడ అంటే మీరు కొడుమురా, ఆలూరా, ఎమ్మిగనూరా, ఆదోనే, కర్నూలా, ఎక్కడ అడ్రస్ మీది? ఒక క్లారిటీ ఉందా? మీరు కోడుమూరు రాజకీయాలు మా సొంత ఊరు అంటారు. అంటే మీ సొంత ఊరు కోడుమూరే కదా, అంతే కదా అర్థం. నెక్స్ట్ ఆలూరు ప్రయత్నం చేసి ఆలూరులో వద్దుపో అని చెప్తే ఇదికి వచ్చిందని మీరే చెప్తారు, మీ నోటితోనే చెప్తారు. ఎమ్మిగనూరు ప్రయత్నం చేస్తారు, మీకోసం ప్రయత్నం చేస్తారు, ఎమ్మిగనూరు లేదు పోండి. ఆదోనైనా పర్వాలేదండి, ఆదోని ఒకసారి ఇంతకుముందు నిలబడి ఓడిపోతుంది. ఆ తర్వాత కర్నూలు పార్లమెంటే యాక్చువల్గా మాకు ఇది ఇంట్రెస్టే లేదని మీరే అంటారు. దీనికి మళ్ళీ సీలు, స్టాంపు, సైను, సీలు పక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వచ్చి చెప్పిపా. ఏమని చెప్పిపా? ఇంటికి కూడా రావకండి డోన్ గురించి మాట్లాడే పాట అయితే అని చెప్పి. ఈరోజు వస్తారు మళ్ళా డోన్ మా అడ్డా అంటారు. అంటే అంత ఎట్టికి దొరికినారా డోన్లో? అంత ఎట్టికి దొరికినారా? అంత అమాయకంగా దొరికినారా? అంత ఆషామాషిగా ఉందా రాజకీయాలంటే? అంత కళ్ళు మూసుకున్నారా పబ్లిక్? ప్రతి ఒక్కరికి ఇంకోటి ఏమి బెదిరిస్తున్నారంట. ఎవరు బెదిరిస్తారండి? ఎవరు బెదిరింపులు? ఫోన్ కాల్ చేస్తుండేది ఎవరు? ఒరే రారా, రాకుంటే నీ కాళ్ళు ఇరగొడతారా? ఎవరు చేస్తుండేది? తెలీదా? ఫోన్లు చాలా మంది కొట్టింటాయి, సర్లే అని చెప్పి వీళ్ళు పెట్టేస్తున్నారు. బెదిరింపులు ఎవరు చేస్తుండేది అని ఫోన్ కాల్ చూస్తే తెలుస్తుంది. నా ఫోన్ నుంచి ఏమైనా బెదిరింపులు పోయినాయి, వాళ్ళ ఫోన్ నుంచి బెదిరింపులు పోయినాయి అని. అసలు ఎంత ఇదండి, నాకు అర్థం కాలే అసలు. దానికి తోడు మళ్ళా నేను భయపడుతున్నా అంట. నాకెందుకు భయము? నా మనస్సాక్షి చాలా క్లియర్గా ఉంది. మనము దేవుని ఆశీస్సులు ఉన్నాయి, మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ప్రజలు మీరందరూ ఉన్నారు. మీరందరి కోసం నేను రాజకీయాలు చేస్తున్నా. నేను మొదట్లోనే చెప్పిన, సమాజ సేవ అనేది ఒక బాధ్యత, సామాజిక బాధ్యత. అది అందుకోసం చేస్తున్నాము. మీరెందుకు చేస్తున్నారు? మీకు భయం ఉంది కాబట్టి ఇంటిల్లిపాటు తిరుగుతున్నారు. నాకు ఆ భయం లేదు కాబట్టి నా బాధ్యతలు ఇక్కడ పైన నిర్వహిస్తూ మీరందరూ పబ్లిక్ కానీ, ప్రజలు కానీ, మన లీడర్లు కానీ, మన క్యాడర్ కానీ నా తరఫున ఎలక్షన్ చేస్తారనే దమ్ము ధైర్యం నాకు ఉంది కాబట్టి నేను ఈరోజు బయట తిరుగుతున్నాను. మీరు ఇన్నెళ్ళు పట్టుకొని తిరుగుతున్నారే. ఇంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్ పొద్దున్న లేసినా నుంచి. భయం మీకా నాకా ఉండేది భయం? అసలు ఎంత అన్యాయంగా అండి. అసలు గుండాలకు గుడి కట్టిస్తా అని చెప్పి 2004 తర్వాత అప్పటి ఎమ్మెల్యే గారు, ఈరోజు నీతి అవినీతి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు 3 లక్షల రూపాయలు ఇప్పించుకొని 4 సంవత్సరాల తర్వాత ప్రజలందరూ పోయి అమ్మ మేము 3 లక్షలు ఇచ్చినాం కదా, 50 డబ్బులు అంటే 4 ఏళ్ల తర్వాత వడ్డీ లేకుండా ఇచ్చినారు. వీళ్ళు మాట్లాడతారు. ఏమంటారు? ఈయనను ఓడించడమే మా లక్ష్యం అంట. ఎందుకంటే నన్ను ఓడించడానికి మీకెందుకు లక్ష్యం? అంటే నాకు మీకేముంది? రాజకీయంగా నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను, ఇది మన సొంత నియోజకవర్గము. నాకు మీకేం పార్టీ లేదు, ఫ్యాక్షన్ లేదు, కొట్లాట లేదు, బంధుత్వాల్లో ప్రాబ్లం లేదు, లేదా వ్యాపారాలు మనం కలిసి చేయలే. నన్ను ఓడించడానికి మీకెందుకు అంత? నాకు అర్థం కాలే. మా లక్ష్యం మాట మాట్లాడితే ఓడించేదే మా లక్ష్యం. ఎందుకు? అది కాదు. మీరు వచ్చి నన్ను గెలిపించుకోండి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అంటే ఒప్పుకుంటారు. కానీ నన్ను ఓడించి మీకేనా లక్ష్యం? కేవలం నన్ను ఓడించేదే గిన మీకు ఆత్మతృప్తి అయ్యే పాట అయితే ఇంతమందిని ఇబ్బంది పెట్టేది ఎందుకు? మీకు నచ్చిన ఆట చెప్పండి, ఇద్దరం ఆట ఆడుకుంటాం, గెలుపోట్లు అక్కడ చూసుకున్నాం. క్యారమ్స్ అంటే క్యారమ్స్, టెన్నిస్ అంటే టెన్నిస్, షటిల్ అంటే షటిల్. నీకు నచ్చిన ఆట చెప్పు, నేను వస్తా. అంటే కేవలం నన్ను ఓడించేది కదా నీకు కావాల్సిండేది? ఇంత కష్టపడి ఇంతమంది ఎందుకు ఇబ్బంది పెట్టాలా నన్ను ఓడించేదానికి? అసలు ఇంకోటి, మీ పాలసీ ఏంది అని నన్ను ఓడించడం అంట. పాలసీ ఎందుకు అని అంటే అభివృద్ధి చేసినందుక ఓడించడం, రోడ్లు వేసినందుక ఓడించడం, నీళ్ళు ఇచ్చినందుక ఓడించడము, బళ్ళు కట్టించినందుక ఓడించడము, గుళ్ళు కట్టించినందుక ఓడించడము. ఎందుకండి ఓడించడము? శాంతి భద్రతలు బాగా పెట్టినందుక ఓడించడము. ఎందుకు నన్ను ఓడించడం ఎందుకు అంటే మీ పాలసీ ఏమంటే అభివృద్ధి ఎక్కడ చెందితే నన్ను కాదు అభివృద్ధిని ఓడించాలనేది మీ పాలసీ అని చెప్పి నేను తెలియజేస్తాను.